హాయ్ ఫ్రెండ్స్, అమ్మ అయితే మా ఊరి దగ్గర నుంచి మటన్ పంపించింది అనమాట. మేమైతే ఇక్కడ హైదరాబాద్లో మటన్ తెచ్చుకోము, మంచిగా ఉండదు అనేసి. ఫస్ట్ అయితే ఆ మటన్ వచ్చేసి మంచిగా క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని బాగా వేయించేసి మొత్తంగా మసాలా కూడా దంచేసి పంపించింది. ఈ మసాలాకు మా అమ్మ వచ్చేసి ధనియాలు, అల్లం, తెల్లగడ్డ, ఇంకా నెక్స్ట్ కొత్తిమీర ఇవన్నీ వేసి ఆనియన్ ఇవన్నీ వేసి మసాలా దంచి నా కోసం పంపించింది. ఇంకా పంపించిన తర్వాత నేనైతే ఫస్ట్ కొద్దిగా వేయించేసి ఇంకా ఉప్పు అవన్నీ ఇంకా అన్నీ వేసింది కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసి మసాలా వేసేసి ఇంకా వాటర్ వేసేసి చేశాను. కుక్కర్లో ఒక లేత మాంసం కాబట్టి కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ రానిచ్చినాను. ఇంకా అంతే, బాగా ఉందన్నమాట. ఎందుకంటే మా పిల్లలు ఇష్టపడడం లేదు. మనం హైదరాబాద్ స్టైల్లో టమోటాలు ఇవన్నీ వేస్తే కనుక హోటల్ స్టైల్లో ఉంటుంది అనేసి పిల్లలు నచ్చుతలేరు. సో నేను ఇలాగే మా అమ్మ మసాలా దంచి పెట్టి పంపియమ్మా అనేసి అడిగితే మా అమ్మనే ఊరి దగ్గర నుంచి మసాలా కూడా పంపించింది. నేను ఆ మసాలా వేసేసుకొని ఏమైనా దంచిన టేస్ట్ మిక్సీలో పట్టినా దానికి రాదు కదండి. అప్పటికప్పుడు దంచిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మటన్కి. మటను చేసిన రోజు కంటే నెక్స్ట్ డే మారితే కనుక మటన్ అనేది చాలా రుచిగా ఉంటుంది. చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా అండి. నాకైతే మాత్రం మటన్ చేసిన రోజు కంటే కూడా నెక్స్ట్ రోజు నేను మంచిగా తింటాను. దాన్ని వేడి చేసేసుకొని మంచిగా వేడివేడి అన్నంలోకి మటన్ వేసుకొని తింటే కనుక మనకు చపాతీలో కంటే కూడా నాకైతే అన్నంలోకి మాత్రం చాలా ఇష్టము. ఇంకా మటన్ అయితే నేనైతే మర్చిపోయినాను. ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి మేమైతే ఎప్పుడు మటన్ తెచ్చుకోము కదా, ఎప్పుడు చికెన్ తెచ్చుకుంటాము. బట్ ఇట్లా మా నాన్న కానీ ఎవరన్నా వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళు మటన్ పంపించేసి ఇంకా మసాలా కూడా పంపిస్తుంది. స్మాల్ రెసిపీ అన్నమాట. అంత స్ట్రెస్ తీసుకొని చేయాల్సిన అవసరం లేదు. ఒక హాఫ్ అన్ అవర్లోనే మసాలా అన్నీ పంపిస్తుంది కాబట్టి తొందరగా చేసేసుకుంటాము. ఈసారి ఊరి పోయినప్పుడు నేను ఫుల్ వీడియో తీస్తాను. మళ్ళీ ఈసారి మా అమ్మ మటన్ పంపించినప్పుడు నేను అన్బాక్సింగ్ అదే బాక్స్లు అవన్నీ ఓపెన్ చేయకముందే మసాలా అవన్నీ నేను వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. ఇలాగే నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్.